ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసిన ముహూర్తం సరైంది కాదా? అందువల్లే దేశంలో రాష్ట్రంలో ప్రకృతి వైపరీత్యాలు వస్తున్నాయా? అవునని అంటున్నారు విశాఖ శారదా పీఠాధిపతి స్వామి స్వరూపానందేంద్ర సరస్వతి. దేశంలో శాంతి కోసం యజ్ఞం తలపెట్టే విధంగా కేంద్ర ప్రభుత్వం ఆలోచించాలన్నారు. దేశంలో జరుగుతున్న గోహత్యలు, మత మార్పిడుల పట్ల తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. గోవును జాతీయ జంతువుగా ప్రకటించాలని కోరారు. విశ్వవిద్యాలయంలో బీ ఫెస్టివల్ నిర్వహిస్తామని చెప్పడం దారుణమన్నారు స్వరూపానంద సరస్వతి. పిలుపు మేరకు ఈ ప్రాంతానికి వచ్చింది. అంటే మేము ముందే చెప్పాం, అటుపక్క ప్రధానమంత్రి యొక్క ముహూర్తం బాగోలేదు. ఇక్కడ రాష్ట్రం ముఖ్యమంత్రి యొక్క ముహూర్తం, ప్రమాణ స్వీకారం యొక్క ముహూర్తం బాగోలేదండి. ప్రధానమంత్రి మోడీ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఎన్ని రకాల భారతదేశంలో ఉపద్రవాలు చూశారు. కాశ్మీరులో వర్ష బీభత్సంతో విలయతాండం చేసింది. బీహారు ప్రాంతం చాలా కూలిపోయింది. అలాగే హుద్హుద్ తుఫానుతో ఆంధ్ర రాష్ట్రంలో ముఖ్యంగా ధనాన్ని ఇస్తున్న విశాఖ జిల్లా చెల్లాచెదురైపోయింది. సరియైన ముహూర్తంలో ప్రమాణ స్వీకారాలు చేసి ఉంటే భారతదేశానికి ఇలాంటి ఉపద్రవాలు వచ్చేవి కాదు. అలాగే మన రాష్ట్రంలో కూడా ముఖ్యమంత్రి సరియైన ముహూర్తాలలో ప్రమాణ స్వీకారం కానీ, సరైన ముహూర్తాల్లో రాజధాని ఆ యొక్క శంకుస్థాపనలు కానీ పెట్టుకుని ఉంటే ఇప్పటికైనా మించిపోయింది లేదు. భారతదేశం కోసం ఒక్కసారి శాంతి కోసం ఆధ్యాత్మికంగా, దైవికంగా కూడా ఆలోచించాలని మనసారా కోరుతున్నాం.